హలో ఫ్రెండ్స్. మనం ఈరోజు 'పరద' అనే మూవీ గురించి రివ్యూ తెలుసుకుందాం. ఇది ఎప్పటినుంచో వాయిదా పడుతున్న సినిమా. ఫైనల్‌గా థియేటర్స్‌కొచ్చి మనందరిని ఎంటర్‌టైన్ చేసిందని చెప్పాలి. దర్శకుడు ప్రవీణ్ ఖండ్రేవిల చేసిన ప్రయత్నం బానే ఉన్నా, కానీ స్క్రీన్ ప్లే హ్యాండిల్ చేయలేకపోయిందనే చెప్పాలి. కరెక్ట్‌గా చెప్పాలంటే. స్క్రీన్ ప్లేలో ఏ మాత్రం కాన్సంట్రేట్ చేసినా కూడా మూవీ ఎక్కడికో తీసుకెళ్ళేదేమో అనిపించింది. అలాంటి ఇంత కాన్సెప్ట్ ఉన్న ఈ మూవీకి ఎక్కడే గాని డైరెక్టరు స్క్రీన్ ప్లేలో న్యాయం చేయలేదు అనిపించింది. ఇక్కడ దర్శక ధీరుడు రాజేంద్ర ప్రసాద్ ఉన్న, ఆ, అలానే సంగీత, గౌతమ్ వాసుదేవ్ మీనన్, ఉమ్, ఇంకా ఫేమస్ యాక్టర్స్, లేడీ యాక్టర్లను పెట్టుకొని వీళ్ళందరినీ చిన్న చిన్న క్యారెక్టర్లు చేపించాడే గాని ఎక్కడే గాని మూవీలో వాళ్ళ క్యారెక్టర్లను ఇంపార్టెన్స్ రోల్ ప్లే అనిపించలేదేమో అనిపించింది. నాకైతే అలానే అనిపించింది. ఇంకా స్టోరీలోకి వెళ్తే ఆమ్, ఒక రెస్ట్రిక్ట్ ఒక కొన్నికి ఆ, విధులు విధానాలు, రూల్స్ రెగ్యులేషన్స్ తో బతికే ఒక ఫ్యామిలీ ఒక పరదాకు ఒక మంచి స్టోరీని బేస్ చేసుకొని ఆ పరదా ఎందుకు వేసుకోవాలనే కాన్సెప్ట్ ను ఎంతగా వివరించారు అంటే అంతగా వివరించారని చెప్పాలా. కాన్సెప్ట్ అయితే ఆ ఆ వివరించిన విధానం కానీ ఆ కాన్సెప్ట్ కానీ చాలా బాగుంది. ఆ నిజానికి అందులోకి మనం ఆ క్యారెక్టర్లోకి ఇన్వాల్వ్ అయిపోతాం. అంత అంత బాగుంది ఆ కాన్సెప్ట్. కానీ ఆ పరదా అనేది ఆ ఎందుకు ఒక చిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగి ఆ పరదా ఎందుకు హీరోయిన్ తీయాల్సి వస్తుంది, తీసి అసలు బయట సమాజంలో అది అవసరం లేదు, ఇది ఎలా ఉన్నా అంతే, పరదా అనేది అవసరం లేదనే పాయింట్ను రైస్ చేయాలి. ఆ, ఆడదానికి మంచి సమాజం అనేది ఎక్కడ రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు అనే పాయింట్ అయితే ఏదైతే ఉందో అది ఫ్యాంటాస్టిక్, అమేజింగ్ అని చెప్పాలి. కానీ ఎక్కడే కానీ ఆ, ఆ, ఒక్క ఆ, ఒక్క పాయింట్ కూడా మనం ఆ దాన్ని మిస్మరైజ్ గా అనిపించలేదు. ఒక లాంగ్ టర్న్ అదేదో జర్నీలో చేసినట్టు ఒక జర్నీలో ఉన్నట్టు ఉంది కానీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ మనకైతే అనిపించదు మూవీ. అక్కడెక్కడ చిన్న చిన్న డైలాగులు పడినా కూడా ఎలాంటి ఎమోషన్స్ లేదు. ఆ, ఇక్కడ ఇంకా మనం ఇంకా హీరోయిన్ గురించి మాట్లాడితే అనుపమ అది టీవీ స్క్వేర్ లాంటి కంప్లీట్ గ్లామర్ రోల్ చేసిన ఒక అనుపమ లాంటి ఈ డిఫరెంట్ క్యారెక్టర్ చాలా కాంప్లికేటెడ్ అని చెప్పాలి. కానీ ఇలాంటి రోల్స్ చేయడం అనుపమకి ఏం పెద్ద కొత్త ఏం కాదు అని క్లియర్గా క్లియర్గా మనం చాలా సినిమాల్లో చూసింటాము. ఆ, అక్కడ సుబ్బలక్ష్మి క్యారెక్టర్లో ఆమె యాక్టింగ్ ఎంత బాగుంటదంటే అంత బాగుంటది. ఎమోషన్స్ పరంగా కానీ యాక్షన్స్ పరంగా కానీ ఇంకా తనతో పాటు చేసిన ఇద్దరు అమ్మాయిలు కానీ వాళ్ళ క్యారెక్టర్స్ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఇంకా కొంచెం భాగవత్ వాళ్ళ అమ్మాయి వాళ్ళు పడే బాధ ఇంకా వాళ్ళకి చాలా ఉన్నాయి, దాన్ని ఎందుకో ఎక్స్ప్లోర్ చేయలేదు అనిపించింది నాకు. ఉమ్, ఇంకా సంగీత కూడా కొంచెం ఎక్స్ప్లోర్ చేసి ఇంకొంచెం డీప్కి వెళ్ళాలి. దానికి బలమైన డైలాగ్స్, బలమైన స్క్రీన్ ప్లే ఉండాలని అని చెప్పాలి. స్క్రీన్ ప్లే ఎంత ఇప్పుడు ఇది రీసెంట్ గా వచ్చిన 8 వసంతాలు స్క్రీన్ ప్లే ఎంత స్లోగా సాగినా అక్కడ బరువైన అక్షరాలతో నింపిన బరువు మన బరువైన గుండెలు నింపినాయని చెప్తా. ఆ అక్షరాలను మనం మన గుండెలు నింపినాయి అనే చెప్పొచ్చు క్లియర్ గా చెప్పాలంటే. ఇక్కడ అలాంటి కథ, అలాంటి స్క్రీన్ ప్లే స్లోగా అయినా ఒక్కొక్క వర్డ్ అనేది మన గుండెల్ని బరువు నింపాలి, మనం కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి. అలాంటి కాన్సెప్ట్ ను ఎక్కడా లేదనిపించింది. ఇంకా మైనస్ పాయింట్లు ఎక్కడ చెప్పుకున్నా ఆ జస్ట్ ఆమె అది అనుపమ రోల్ ఉంది అంటే ఆ రోల్ ఆ పాత్రలో అంతవరకు మాత్రమే, దాంట్లో డెప్త్ కనిపించే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. ఫస్ట్ హాఫ్ ఒక
బెటర్ అనుకుంటే సెకండ్ హాఫ్ అయితే మరి పేలవంగా సాగింది. ఇంకా గోపీ సుందర్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఈజ్ ఫెంటాస్టిక్. గోపీ సుందర్ గురించి మనం కొత్తగా చెప్పక్కర్లేదు. ఎంత ఎంత మనసును హత్తుకునేలా ఉంటుందో మూవీ మనకు తెలుసు. అయితే ఇతని విషయానికి వస్తే శుభం లాంటి సినిమా లాంటి ట్రీట్మెంట్ అది ఎంటర్టైన్మెంట్, ఇలాంటిది కూడా కాస్త ఎంటర్టైన్మెంట్ చేసింటే బాగుండేమో అనిపించింది. ఇంకా మొత్తంగా చూసుకుంటే పరదా చిత్రంలో మైసల్ సంబంధించి పాయింట్లు అయితే ఉన్నాయి కానీ ఎక్కడ మనకు కనెక్ట్ అనిపించేలా ఉంది. సో బలమైన ఎమోషన్స్ ఎక్కడా అనిపించదు. ఏదో ఒక ఈ డైలాగ్స్ ఉండాలి, కనెక్ట్ అవుతారేమో అన్నట్టుగా అనిపిస్తుంది. కొన్ని చోట్ల పర్లేదు అనిపించినా ఓవరాల్గా ఓకే, పర్లేదు ఒకసారి చూడొచ్చు అనే పాయింట్లో వెళ్తాం కానీ డీపెస్ట్ పాయింట్లు అయితే ఎక్కడ లేవు. మీరు కూడా ఒకసారి చూసి మీ విలువైన అభిప్రాయాలు కూడా చెప్తారండి. థ్యాంక్ యూ మరి వాచింగ్ లిజనింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.